హాయ్ గైస్! ఈరోజు మనం 'బిగ్ బాస్' గురించి తెలుసుకుందాం. ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు? ఎవరు ట్రోఫీకి దగ్గరలో ఉన్నారు? అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు హౌస్‌లో ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి లైక్ కొట్టు మామ వీడియోకి. కొట్టు. లైక్ కొట్టు. లైక్ కొడితే బూస్ట్ వస్తది. మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా నేను మంచి మంచి వీడియోలలో అప్‌లోడ్ చేస్తా. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. ఇమాన్యుయల్‌కి ఏడ డ్యామేజ్ అయిందనేది. ఇమాన్యుయల్ ఇన్ని రోజుల నుంచి నామినేషన్‌లో లేడు. అది ఆయనకు ప్లస్ పాయింట్ అయినా గానీ బయట అది పెద్ద మైనస్ అది చెప్పాలంటే. ఎందుకంటే విన్నర్ మెటీరియల్ ఉన్న వ్యక్తి. గేమ్స్ బాగా ఆడతాడు. స్ట్రాటజీస్ బాగా చేస్తాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి విన్నర్ కాలేదు అనే దాని గురించే బాధ ఇప్పుడు. ఎందుకంటే నామినేషన్‌లో ఒక్కసారన్నా వచ్చినా గానీ ఆయనకు ఓటింగ్ బ్యాంక్ అనేది ఉంటుండే. ఓటింగ్ ఎలా పడుతుందనేది గూడా మనకు అర్థమైతుండే. కానీ ఇన్ని వీక్స్ వచ్చినాయి. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. అప్పుడు గూడా నామినేషన్‌లో లేకపోతే ఇమాన్యుయల్ విన్నర్ అవ్వడం మాత్రం కష్టం. ఎందుకంటే ఒకటేసారి అంతమందొచ్చి ఓట్లేస్తారని మనం అనుకోలేము. డిమార్ట్ పవన్ మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం. డిమార్ట్ పవన్ గురించి చూస్తే డిమార్ట్ పవన్ అయితే గేమ్స్ ఎక్సలెంట్ ఆడతాడు. ఆయన ఒక లవ్ ట్రాక్ అనేది మధ్యలో లేకపోతుంటే ఈరోజు తను విన్నర్ క్వాలిటీస్ చాలా ఉన్న వ్యక్తి. ఇమాన్యుయల్ తర్వాత కరెక్ట్ గేమ్ ఆడేది ఎవరన్నా ఉన్నారంటే డిమార్ట్ పవన్ హౌస్‌లో. ఎలాంటి గేమ్ అయినా ఆయన ఆడతాడు. తనేందో ప్రూవ్ చేసుకుంటాడు. నిన్న చాలా ఫీల్ అయ్యిండు. తనకు ఆపోనెంట్స్ రాలేదని, గేమ్స్ ఎవరు ఆడనిస్తలేరని. అంతకుముందు నుంచి గూడా నేను గేమ్స్ ఆడలేదు. ఇప్పుడన్నా నాకు అవకాశం వస్తదనుకున్నా. కానీ రాలేదని చాలా బాధపడ్డాడు. ఓటింగ్ గురించి చూసుకుంటే, తనుజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఓటింగ్ మాత్రం టక్ ఆఫ్ 4 రన్ అయితుంది అనుకోవాలి. తనుజకి, కళ్యాణ్‌కి 5% డిఫరెంట్ ఓటింగ్ విషయంలో. టాప్ 1, టాప్ 2 వీళ్ళిద్దరు. టాప్ 3, టాప్ 4 ఇమాన్యుయల్, డిమాండ్ పవన్. మిగతా వాళ్ళందరూ వాళ్ళేందో ప్రూవ్ చేసుకునే దానికంటే గేమ్‌లో ఎక్కడ కనబడతలేరని నాకనిపించింది. హౌస్‌లో కూడా ఎక్కువ కనబడతలేదు. బర్నీ గారైతే వచ్చిర్రు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది బర్నీ గారికి. అయినా సరే తను ప్రూవ్ చేసుకున్న సిట్యుయేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. నేనైతే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతుండే. లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టకపోతుండే. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసేంత టైం నాకు ఇంతకుముందు రాకుండే. కానీ ఇక మీద నుంచి లాంగ్ వీడియోస్ అయితే పక్కా చేస్తా. ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటాం గూడా లాంగ్ వీడియోస్‌లల్ల. ఇప్పుడు చూసుకుంటే సుమనన్నకు కూడా చాయిస్ ఉంది. ఫిఫ్త్ అంటే టాప్ 5లో సుమనన్న గూడా ఉంటాడు. ఎందుకంటే ఓటింగ్ బ్యాంక్ సుమనన్నకు చాలా బాగుంటది. బయట అయినా గాని, హౌస్‌లో అయినా గాని సుమనన్న గేమ్ ఆడేటప్పుడు గూడా తను గేమ్ ఆడితే గేమ్ ఆడతాడు. ఎవరితోని ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు. ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటాడు సుమనన్న. ఓవర్‌గా అయిపోయాడు. ఓవర్‌గా దేనికి రియాక్ట్ గాడు. తన పనేంది అది మాత్రమే జూసుకుంటాడు. ఆ క్వాలిటీస్ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది సుమనన్న దగ్గర. ఎప్పుడైనా గాని కూల్‌గున్నారు ఎవరు హౌస్‌లో అంటే సుమనన్న. నేను మాత్రం ఇది నిజంగా చెప్తా. ఎంతమంది అనుకుంటుర్రో కామెంట్ జేయండి. నిన్న ఏదైతే 'రాణి ఆర్ రాజు' గురించి గేమ్ జరిగింది చూసారా? దాంట్లో కళ్యాణ్ ఇంకా తనుజ వీళ్ళిద్దరు గేమ్ ఆడారు. తనుజ గేమ్ మాత్రం నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే తను ఏ గేమ్‌లోనన్నా 100% ఇస్తది. ఆ ఎఫెక్ట్ మాత్రం అసలెక్కడ తగ్గదు తనుజదైతే. ఇన్ని రోజులు వెయిట్ జేసింది తను కెప్టెన్ గానీకి గూడా. కెప్టెన్ గానీకైనా ఆ గేము అసలు నిఖిల్ అక్కడున్నాడు. నిఖిల్ గూడా ఆ గేమ్‌లో ఆ చెయ్యి ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేయలేకపోయిండు నిఖిల్ గూడా. తనుజ ఎంత బాగా మేనేజ్ జేసిందంటే, తన కసి అలా ఉంది గేమ్‌లో. నేను కెప్టెన్ గావాలి దిస్ వీక్ అని జెప్పేసి గట్టిగా ఫిక్స్ అయినట్టుంది తనుజ. ఎందుకంటే ఫ్యామిలీ వచ్చే టైమ్ అబ్బా ఇది. ఫ్యామిలీ. నేను షార్ట్ వీడియోలో గూడా ఒక వీడియోలో జెప్పిన. ఒక పర్సన్ మన ఇంటి నుంచి 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినప్పుడు, మనం కెప్టెన్ బ్యాచ్ చేసుకొని వాళ్ళ కంటికి కనబడ్డప్పుడు అది ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని అది నెక్స్ట్ లెవెల్ ఉంటది హౌస్‌లో ఉన్న వాళ్ళకు. బయటున్న వాళ్ళకి అంత అనిపియకపోవచ్చేమో గానీ, హౌస్‌లో ఉన్న వాళ్ళకైతే అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. హౌస్‌లో మనం ఇంకా మాట్లాడుకోవాలంటే దివ్య గురించి. దివ్య ఎందుకో తను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒకటి చెప్తుండే. నేను అందరిని నేను ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీదనే మాట్లాడతా. కామెడీ చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అని జెప్పి ఏదైతే చెప్పిందో తను లాస్ట్‌లో వచ్చినప్పుడు వీళ్ళందరూ ఓట్లేసిర్రు గదా! ఓట్లేసినప్పుడు తనొచ్చినప్పుడు అది నాకేడ కనబడలేదు. ఎందుకంటే తను బర్నీ గారితోని స్ట్రక్ అయిపోయింది. బర్నీ గారితోని స్ట్రక్ అవ్వడము. ఇంకోటేందంటే మ్యానిపులేట్ జేయడం ఎక్కువ మనుషులని. తనకేదన్నా కనిపించిందనుకో ఏదో ఒక దాని మీద వేరే వాళ్ళకేదో జెప్పడం. వాళ్ళని కన్విన్స్ జేసి ఇలా చేయడం అనేది నాకు గూడా నచ్చలేదు. తన గేమ్ తను ఆడి ప్రూవ్ చేసుకుంటే ఈరోజు చాలా మంది తనకు సపోర్ట్‌గా నిలబడుతుండు.
తను ఎలిమినేట్ కావడానికి ఎవరో కారణం కాదు. ఎందుకంటే ఎలిమినేట్ కావాలి అనేలా తనే చేసుకుంది. ఒక మాట చెప్పాలంటే. మనము ఎప్పుడైనా గాని ఒక పర్సన్ గేమ్ బాగా ఆడిండనుకో, మనందరం ఓట్లు కొడుతుంటాం. లాస్ట్ వీక్ స్టార్టింగ్‌లోనే చూసుకోండి. మనకు శ్రీజ ఎళ్ళిపోయింది. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఎంతమంది ఎన్ని వీడియోలు చేసిర్రు. తను గేమ్ బాగా ఆడింది గాబట్టే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి తనకు సపోర్ట్‌గా నిలబడ్డాం మనందరం. లోపల ఎవరన్నా ఫెయిర్ గేమ్ ఆడితే వాళ్ళందరికి ప్రజల సపోర్ట్ ఉంటది. అదే వాళ్ళకి అంటే అక్కడున్న సిట్యుయేషన్‌లు గాని, అవున్నాయి గాని వాళ్ళకి అర్థం కావచ్చేమో. అర్థం కాకపోవచ్చేమో నాకు తెలిసి. ఇప్పుడు నేను ఇది చేస్తేనే నేను ఏంది సేఫ్ అయితా అనే దాని మీద ఉంటారేమో గానీ, బయట చూస్తున్న వాళ్ళకు మనకు వేరేలాగా కన్‌విట్ అయితది. ఒక వీడియో అక్కడ జరిగింది వేరుంటది. మనం చూసేటప్పుడు చూసేది వేరుంటది. ఎందుకంటే చాలా మంది 25/7 వీడియోస్ అయితే చూడరు కదా! మనం చూసేది 1 అవరే. 1 అవర్ చూస్తారు కాబట్టి, ఆ 1 అవర్‌లో ఏం చూపిస్తామో మనం అదే చూస్తాం. ఇప్పుడు 'దివ్యని' నెగెటివ్‌గా 1 అవర్‌లో చూపిచ్చిర్రు అనుకుందాం. ప్రజలు మొత్తం 1 అవర్ ఆ నెగెటివ్ గురించే ఉంటది. 'దివ్య' ఇట్లనే చేసిందని ఫిక్స్ అయిపోతారన్నమాట. చూడాలి. 'దివ్య' ఒకవేళ సేఫ్ అయితే మారుతదా? లేదా? అనేది మనం ముందు ముందు వీడియోలల్లో మాట్లాడుకుందాం. ఆల్‌మోస్ట్ అయితే సేఫ్ అయితదని నాకు అనిపిస్తలేదు. కాకపోతే గౌరవ్ గూడా ఉన్నాడు గదా! వీళ్ళిద్దరికి ఓట్లు ఏడ తక్కువున్నాయంటే జస్ట్ ఒక 1, 2% ఓట్లు డిఫరెంట్ ఉంది. లాస్ట్ మూమెంట్‌లో దివ్యకు ఒకటే 1% ఓటింగ్ పెరిగినా గాని గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు. దివ్య హౌస్‌లో ఉంటది. లేదు ఓటింగ్ అట్లే కంటిన్యూ అయిందనుకో దివ్య ఎలిమినేట్ అయిపోతది. గౌరవ్ లోపల ఉండిపోతాడు. రీతు గురించి మనం మాట్లాడుకోవడానికి గూడా ఏం లేదబ్బా నిజం జెప్పాలంటే. ఎందుకంటే ఆ రాజు, ఆ రాణి అయితే ఏదైతే ఉన్నప్పుడు తనని రాణి జేసిర్రో, ఆ రాణి జేసినప్పటి నుంచి తను గేమ్ ఆడనీకి ముందుకు రాలేదు. 1% గూడా నేను ఆడతా అని ఎక్కడ మెన్షన్ గూడా జేయలేదు. ఎందుకంటే దివ్యాని గేమ్ ఆడనీకి కళ్యాణ్‌ని ఒప్పించి దివ్యని గేమ్ ఆడేలా జేసిర్రు. తర్వాత కళ్యాణ్ గేమ్ ఆడిండు. తనేమనుకుందంటే ఇప్పుడు ఈ వీక్ నాకు ఇమ్యూనిటీ వస్తే నేను సేఫ్ అయితా. ఇక్కడ వీళ్ళందరూ ఇమ్యూనిటీ గురించి ఎందుకు ఆలోచిస్తుర్రో నాకు అర్థమైతలేదు. ఇమ్యూనిటీ కావాలే. వద్దని మనం అనం. కాకపోతే నువ్వు గేమ్స్ ఆడితే నీకు ప్రజలు ఓట్లేస్తారు గదా! నువ్వు ఎన్ని రోజులని ఇమ్యూనిటీ మీద ఉంటావు? అది నీకే ఎఫెక్ట్ పడతది. తను గేమ్ ఆడతా, నేను గేమ్ ఆడాలి అనే కసి ఉండాలే లోపల. రాజు ఆర్ రాణి ఏముంది అల్లా రాణిగా ఇప్పుడు పోతే కమాండర్ అయితది. గేమ్ మంచిగా ఆడిందనుకో, ఈ వీక్‌లో తనకొక పేరనేది వస్తుండే గదా! తనేం ఆలోచిస్తుందనేది మనకు గూడా తెలవదు. ఇగ ముందు ముందు వీడియోలలో గూడా గేమ్ ఆడతదా లేదా అనేది జూడాలి. ఎందుకంటే కంటెండర్‌షిప్ గేమ్ ఒక్కటే ఆడింది. కంటెండర్‌షిప్‌లో గేమ్ ఆడింది. ఓకే. ఎఫెక్ట్ పెట్టింది. కాకపోతే ఫస్ట్ పోయింది మాత్రం దివ్యనే. అది సారీ రీతుయే. సంజన గారు. సంజన గారు ఏందంటే ఖతం తను తనెంత వరకు ఎంటర్‌టైన్‌మెంట్ జేయాలనుకుంటుందో అంతవరకైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది. కాకపోతే తనకు గూడా స్కోప్ వస్తలేదేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. తను గేమ్స్ బాగా ఆడతదా అంటే, అంతే యావరేజే ఉంది. మరి అనుకున్నంత గేమ్ నేను ఇంతవరకైతే సంజన గారి దగ్గర జూడలేదు. మీరు గూడా ఏమనుకుంటుర్రో కామెంట్ జేయండి. ఎందుకంటే చూస్తే మనం జెప్తాం గదా! ఇప్పుడు సపోజ్ ఇమాన్యుయల్ గేమ్ ఆడుతుండు. ఎంత బాగా ఆడుతున్నాడనేది మనం మాట్లాడుకుంటున్నాం గదా! అలానే సంజన దగ్గర నుంచి మనకు గేమ్ ఎఫెక్ట్ నాకు కనబడతలేదు. ఈరోజుతోనే ఎపిసోడ్ అయిపోతది. ఇగ నెక్స్ట్ సాటర్‌డే, సండే అంటే నాగార్జున గారొస్తారు. వచ్చి ఎవరెవరు ఏమేమి చేసిర్రో వాళ్ళందరికి ఇయ్యాల్సిన కోటింగ్ ఎలానైనా ఇస్తారనుకోండి. ఇగ మళ్ళా మండే నుంచి మన ఫ్రెష్‌గా స్టార్ట్ అయితది వీళ్ళది. చూద్దాం మనకి ఈసారి ఎలిమినేట్ ఎవరైతారో అనేది మీరు అనుకుంటుర్రో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని ఉందో నాకు గూడా తెలవాలి గదా! ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు కామెంట్ చేస్తేనే మనకు అర్థమైతది. దాన్ని బట్టి ఎవరెవరిని సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలలో వరకు ఎంతమందికి ఎవరు విన్ కావాలని ఉంది అనేది గూడా అంటే అందరికి తెలియాలి. ఇప్పుడు ఈ వీడియో చేసినా నేను, ఈ వీడియోలో నేనిప్పుడు సపోజ్ తనుజ విన్ అయితదని నేను అంటున్నా. కాదు వేరే వాళ్ళు విన్ అయితారని చాలా మంది అంటారు. అలా మీకెవరిష్టమో కామెంట్ జేయండి. కామెంట్ జేస్తే తెలుస్తది. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. మీకు నచ్చినట్టయితే మర్చిపోకండి మామ. ఒక్క లైక్, కామెంట్ జేయండి. వీలైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే నేను గూడా ఎక్కువ మంది కామెంట్ జేస్తే దాన్ని బట్టి వీడియోలు ఎంత బాగా జేయాలి అనేది దెలుస్తది. ఎక్కువ లైక్స్ వచ్చినా గానీ బూస్టింగ్ ఉంటది. అబ్బా! ఇంతమంది వీడియోలు జూసి లైక్ జేస్తుర్రా! నేను గూడా ఇంకా మంచి మంచి వీడియో తీయాలి. అంటే ఇంకా తెలుసుకొని వీడియో చేయాలి అనే ఒక బూస్టింగ్ ఉంటది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలే. అలానే మనం సాటర్‌డే ఎపిసోడ్ గురించి గూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు నాకు తెలిసి ఎపిసోడ్ అయిపోంగానే సాయంత్రం వరకు ఏం జరిగింది ఏందనేది మనకు తెలిసిపోతది. తెలవంగానే వీడియో జేసి
అప్లోడ్ చేసేస్తాం.